డల్లాసు, టెక్సాస్ అమెరికాలో ఉన్నటువంటి ఈ రెండు ప్రాంతాలు పాకిస్తాన్ అయిపోతున్నాయా, ఇస్లామీకరణ చెందుతున్నాయంటే అవును అంటున్నాడు కాంగ్రెస్కి చెందినటువంటి చట్టసభ సభ్యుడు బ్రాడన్ గిల్. అమెరికా రియల్ వాయిస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో దీని గురించి స్పష్టంగా మాట్లాడాడు. అసలు నాకు భయం వేస్తుంది, దేశం ఏమవుతుందో తెలియడం లేదు. ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కడికైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కువగా వీళ్ళే కనిపిస్తున్నారు, ముస్లిం వ్యక్తులే, పాకిస్తానీలే కనిపిస్తున్నారు. అలాగే మరొక వైపు చూసుకున్నట్లయితే మసీదులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మసీదుల సంస్కృతిని కూడా అడ్డుకోలేకపోతున్నాం అన్న విధంగా ఈయనైతే మాట్లాడుతున్నాడు. బ్రాడన్ గిల్ మాటల్లో ఆవేదన దాదాపు ఒక 15 నిమిషాలు 18 నిమిషాలు దీని గురించి మాట్లాడాడు. ఇది తీవ్రమైనటువంటి పరిస్థితి, మేము ఇప్పటి నుంచే మేలుకోవాలి, రాజకీయాలకు అతీతంగా దీన్ని మేము సమస్య నుంచి ఎదుర్కోవాలంటున్నాడు. ఏ షాపింగ్ మాల్కే కాదు, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే కనిపిస్తున్నారు. అంటే మీరు ఆలోచించండి, ఈరోజు రోహింగ్యాలతో మనకి ఎలాంటి నరకం ఉంటుందో ఈరోజు పరిస్థితి ఏంటో. వాళ్ళు ఆ మాత్రం ఉంటేనే అంత. మరి మన దగ్గర ఇక్కడ 8 కోట్లు 9 కోట్ల మంది వచ్చి ఉన్నారంటే ఇక్కడికి వచ్చాక ఆ సంతానాన్ని ఉత్పత్తి చేసి విపరీతంగా పెంచేసుకుంటున్నారు. అలాంటి వారిని పంపిస్తే వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులకి, చెత్త వెధవులకి భయం, బాధ, ఆందోళన, కోపం. మరి మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోండి.